गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। दत्तात्रेयसमारम्भां रमणाचार्यमध्यमां सत्यानन्दर्षिपर्यन्तां वन्दे गुरुपरम्परां। शोणाद्रिनाथचरणाम्बुजयुग्मरुक्म व्यामोहतदितराणि तृणाय मेने अस्मद्गुरोर्भगवतोऽस्य दैकसिन्धो श्रीसत्यमौनि चरणौ शरणं प्रपद्ये। ॐ अपार सच्चित्सुखवारिरासेः यस्योर्मिमात्रं भुवनं समस्तं गुहाहितं तं रमणं गभीरं चिन्ताविहीनं हृदि चिन्तयामि। त्वत्पादाम्बुजमर्चयामि परमं त्वां चिन्तयाम्यन्वां त्वामीशं शरणं व्रजामि वचसा त्वामेव याचे विभो। वीक्षाम्ये दिशचाक्षुषीं सकरुणां दिव्यैश्चिरं प्रार्थितां। शम्भो लोकगुरो मदीयमनसः सौख्योपदेशं कुरु। ॐ स्वस्ति न इन्द्रो वृद्धश्रवाः स्वस्ति न पूषा विश्ववेदाः स्वस्ति नस्तार्क्ष्यो अरिष्टनेमि स्वस्ति नो बृहस्पतिर्ददातु। ॐ शान्ति 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 हरिः ओम्। ఇవాళ 10వ రోజు శ్రావణ మాసంలో మనం 10వ రోజుకి వచ్చేసాం. ప్రతి సంవత్సరం ఈ శ్రావణ మాసంలో మనం ఏదో ఒక విషయం మీద చెప్పుకుంటున్నాం. ఇవాళ మనం ముండకోపనిషత్ గురించి తెలుసుకుంటున్నాం. ఈ ఉపనిషత్తు మీకు ఇంతకుముందే చెప్పాను. కా అంటే సుఖం. పూజ్య శ్రీ శ్రీహరి తీర్థ స్వాముల వారికి కా అంటే సుఖం. ఉపనిషత్ ఉప అంటే దగ్గర, నిషద్ అంటే కూర్చోవడం. అంటే సుఖము దగ్గర ఎట్లా ఉండాలా, ఎట్లా సుఖం కలుగుతుంది అనేటటువంటి విషయాన్ని మనం ఇప్పుడు ఈ ఉపనిషత్తు ద్వారా తెలుసుకుంటున్నాం. ఈ ఉపనిషత్తులో నిన్న చెప్పాడు 7 మంత్రాల్లో యదోర్ణనాభిసృజతే గృహ్ణతే చ యథా పృథివ్యామోషధయా సంభవంతి యథా సతః పురుషాత్ కేశలోమాని తథాక్షరా సంభవంతిహ విశ్వం. ఈ అక్షరుడైనటువంటి పరమాత్మ ఉన్నాడు కదా, ఆయన ఏమి చెయ్యడు కదా, ఆయన ఎటువంటి క్రియ ఆయనకు లేదు కదా. మరి ఆయన అక్షర పురుషుడి నుంచి ఈ సమస్త ప్రపంచం ఎట్లా సృజింపబడింది, ఎలా వచ్చింది? ఆయన ఏం చేయడు కదా. అంటే మన కంటికి కనిపించడు, ఆయనకు పుట్టుక లేదు, మరి శరీరానికి కూడా స్పర్శ తగలడు. ఈ నాలుక జివ్వేంద్రియం ద్వారా ఏ విధమైనటువంటి రుచిని చూడడు, చెవు ద్వారా వినడు. ఏమి మరి ఇట్లా
అరూపకంగా ఉండేటటువంటి వాడికి ఇన్ని రూపములు ఎలా వచ్చాయి అంటే దానికి సమాధానం చెప్పాడు. యదోర్ణనాభిసృజతే గృహ్ణతే చ అంటే ఈ సాలెపురుగు ఉంది, అది జాలి, దాన్ని ఎన్నో రకాలైనటువంటి జాలీలు పెడతా ఉంటారు కదా. అది ఎక్కడి నుంచి తెస్తుంది? అది ఏం తెలియదు కదా, దాంట్లోంచే, దాని లోపల నుంచే వస్తుంది. అట్లాగే భగవంతుడు కూడా, ఆత్మ కూడా దాని లోపల నుంచే ఈ సమస్తమైన జగత్తు అంతా వచ్చింది. అదొక ఉదాహరణ చెప్పాడు. మరి ఇంకా ఏం చెప్తున్నాడు? యథా పృథివ్యామౌషధయ సంభవంతి, ఈ భూమి అంతా ఉన్నది, రాళ్ళు రప్పలు మొదలైనటువంటివి ఎన్నో ఉన్నాయి. వాటి మధ్యలోంచి కూడా అనేక విధములైనటువంటి ఔషధులు అంటే గడ్డి మొదలైనటువంటి చెట్లు మొలుస్తూనే ఉంటాయి. నువ్వెంతన్నా పెరిగాయి. ఇప్పుడు మనం మొక్కలు వేసాము, అవి మాత్రం ఉంచుతాము, తక్కిన గడ్డి వస్తే వాటిని దాన్ని తీసేస్తాము. మళ్ళీ ఒక నెల ఎంతో కాగానే మళ్ళీ గడ్డి వస్తుంది. ఏమి అట్లా కలుపు మొక్కలు తీయకపోతే మనం వేసినటువంటి పంట వస్తుందా? మరి కలుపు మొక్కలు ఎక్కడి నుంచి వస్తున్నాయి? వాటంతట అవే ఉద్భవిస్తున్నాయి. ఎవరు విత్తనాలు ఎవరైనా వేశారా? మనకు ఆవులకు గడ్డి కావాలంటే దానికి మాత్రం వేస్తాం. గడ్డి వేసి పెంచి వాటికి నీళ్లు పెట్టి ఇట్లా చేసి మళ్ళీ కోస్తూ ఉంటే మళ్ళీ వస్తూ ఉంటుంది. మన ఎనుమడి ఆశ్రమంలో పచ్చిగడ్డి వేస్తున్నాం మనం. ఏమి అట్లా వాటి కోసం ప్రత్యేకంగా. అదే అట్లా వీడిగా వదిలిపెట్టేస్తే ఎన్నో చెట్లు ఏవేవో వస్తూనే ఉంటాయి, ఖాళీ మాత్రం ఉండదు. వాటిని ఎక్కడి నుంచి వస్తున్నాయి అవి? మనం చెట్లు ఏ గడ్డి ఏమి వెయ్యకపోయినా సరే అవే వస్తున్నాయి. అవి ఎక్కడి నుంచి వస్తున్నాయి? అది భగవంతుని సృష్టి కాబట్టి ఆయన ద్వారా వస్తున్నాయి. అదే చెప్తున్నాడు. ఇవన్నీ ఎట్లా ఉత్పన్నమయ్యాయి అంటే భగవంతుని యొక్క అనుగ్రహం చేత. ఇంకా ఏం చెప్తున్నాడంటే ఇంకా మనకు దగ్గరగా యథా సతః పురుషాత్ కేశలోమాని, ఈ మానవులకు కాదు జంతువులన్నింటికి మరి ఈ వెంట్రుకలు ఎలా వస్తున్నాయి? ఎలా వస్తున్నాయి వెంట్రుకలు? ఎవరికి తెలియదు. ఎక్కడి నుంచి వస్తున్నాయి? గుండు కొట్టించుకుంటున్నాము, మళ్ళీ వస్తున్నాయి. ఇట్లా ఎన్నిసార్లు నువ్వు ఇక ఈ పాటికి అయిపోతాయి అనేటటువంటిది ఉన్నదా? మనం ఈ శరీరంలో ఈ జీవి ఉన్నంత వరకు రోగిష్టి అయినా సరే, మంచంలో పడుకున్నా సరే, ఏమైనా సరే ఈ వెంట్రుకలు వస్తూనే ఉంటాయి కదా. రావని ఎక్కడన్నా ఉన్నదా? వస్తూనే ఉంటాయి. మళ్ళీ దాన్ని క్షవరం పెట్టి మళ్ళీ తీయించుకుంటాం. ఏమి కాబట్టి అలాగా మరి ఎక్కడి నుంచి వస్తున్నాయంటే ఎవరికి తెలియదు. ఎలా పెరుగుతున్నాయి? ఇక వీళ్ళు వైజ్ఞానికులు అది ఇది ఏదో చెప్తారు, మా షాంపూ వాడండి మీకు బాగా పెరుగుతాయి. ఏమి ఇప్పుడు వాడికి ఏదైతే బట్టతల అయిపోయిన తర్వాత నువ్వెన్ని షాంపులు వాడినా అక్కడి నుంచి ఏమన్నా వస్తాయా? నువ్వు ఎంత మంచి షాంపూ అన్నవాడు, ఏమి ఎంత మంచి సబ్బులు అన్నవాడు, ఏమన్నవాడు, ఇంకేమీ రావు. ఒక ఆయన ఉండేవాడు ఇక్కడ మన చాల్లో, అదేం చాలో మనకు తెలియదు కానీ ఇక్కడ దగ్గరే ఈ మున్సిపల్ హాస్పిటల్స్ తర్వాత ఉల్లిగడ్డ చాలా ఉల్లిగడ్డ చాలా దాంట్లో శివరామ్ అనే ఒక ఆయన ఉండేవారు.
వేముల ఇప్పుడు ఉన్నాడో లేదో నాకు తెలీదు. ఆయన ఎప్పుడొచ్చినా నేను తెల్లని వెంట్రుకల్ని నల్లగా చేయాలా, ఇదే నేను రీసెర్చ్ చేస్తున్నా అని చెప్పేవాడు. ఏం చెప్పేవాడు? అది రీసెర్చ్ చేస్తున్నా అంట ఆయన. నల్లగా కావాలి, మళ్ళీ తెల్లగా కాకూడదు ఇక. ఏమో ఏం తెలుసు, నా దగ్గరికి వచ్చేంత వరకు అట్లా చెప్తూ ఉండేవాడు. ఇప్పుడు ఈ మధ్య రావట్లే, పోయిన సంవత్సరం రాలే, ఈ సంవత్సరం కూడా రాలే. ఎక్కడున్నాడో కూడా నాకు తెలియదు. కాబట్టి ఆయన కొద్దిగా సైన్స్ పరంగా ఏదో రీసెర్చ్ చేస్తూ ఉండేవాడు. కాబట్టి నా ప్రయత్నం ఏమిటంటే, స్వామి ఏమో ఎట్లా నడుస్తుంది నాకు తెలియదు. కాబట్టి ప్రతి ఆయన ప్రయత్నం ఏమిటంటే తెల్లనైన వెంట్రుకలు నల్లగా చేయాలా, మళ్ళీ వచ్చేవి కూడా నల్లగానే రావాలా, తెల్లగా కాకూడదు, అది అని ఆయన ప్రయత్నం. పురాణంలో ఇట్లాంటివి ఉన్నాయా? తెలీదు నాయన. కాబట్టి ఒక్కొక్కరి అభిప్రాయం ఒక్కొక్కరిది, ఒక్కొక్క ప్రయత్నం ఒక్కొక్కరిది. అట్లాగానే వస్తే ఆయన పెద్ద సైంటిస్ట్ అయిపోయి మరి పేటర్న్ అయిపోతాడు కదా. అందరూ ఇప్పుడు తెల్లబడినటువంటి వెంట్రుకలకి నల్లగా కావడానికి కలర్లు వేసుకుంటున్నారు కదా అందరూ. వేసుకుంటున్నారు లేదా? అందరూ వేసుకుంటున్నారు. కొన్ని వేలు డబ్బులు దానికి పోస్తున్నారు, లక్షలు కూడా పోస్తున్నారేమో తెలీదు మనకు. కాబట్టి అట్లా ప్రతి వాళ్ళు కాబట్టి మరి ఆ వెంట్రుకలు ఎక్కడి నుంచి వస్తున్నాయి? వాటికి ఏమన్నా మొదలున్నదా, ఏదన్నా పాదున్నదా, లేకపోతే ఇంకేమన్నా ఉన్నాయా? ఏమి తల నుంచే వస్తున్నాయి, శరీరం మీద కూడా వస్తున్నాయి కదా. ఏమి ఎక్కడ పడితే అక్కడ వస్తూనే ఉన్నాయి. కాబట్టి ఈ విధంగా అవి ఎక్కడి నుంచి వస్తున్నాయి అంటే దానికి ఏమన్నా చెట్టు బిట్టు ఏమి లేదు కదా. అట్లాగే భగవంతుడికి కూడా ఏమీ అవసరం లేదు. ఆయన అనుకున్నంత మాత్రం చేతనే ఈ విశ్వాన్నంతా కూడా సృష్టిస్తాడు. అది ఒక ఉదాహరణ. ఏమి తర్వాత తద్భూతయోనిం పరిపశ్యంతి ధీరా యథాక్షరాత్ సంభవంతి అవిశ్వం. అట్లాగే ఆ అక్షరమైనటువంటి పరబ్రహ్మము నుంచి ఈ సమస్త జగత్తంతా కూడా సృష్టింపబడుతున్నది అని నిన్నటి వరకు మనం తెలుసుకున్నాం. ఇవాళ ఏం తెలుసుకుంటున్నామంటే చెప్తున్నాడు ఆయన, యథా సతః పురుషాత్ కేశలోమాని తదాక్షరాత్ సంభవంతి అవిశ్వం. ఈ విశ్వం అంతా కూడా ఆ విధంగా మరి ఉత్పన్నమైందట. చాలా చిత్రమైనటువంటి విషయమే. ఏమి అనేకమైనటువంటి రోమాలు మన శరీరం నుంచే వస్తున్నాయి. మన శరీరము ఒకటే కదా, కానీ ఎన్ని వెంట్రుకలు వస్తున్నాయి. అట్లాగే భగవంతుని నుండి ఇన్ని జీవజంతువులు, ఇన్ని రకాలైనటువంటి సృష్టి ఆయన నుంచి వస్తూ ఉన్నది. ఆయన ఒక్కడే. అంటే మనకు సందేహం కలుగుతూ ఉంటుంది కదా, ఇవన్నీ ఎట్లా ఉత్పత్తి చేస్తున్నాడు, అట్లాగే మన శరీరం ఎలా ఉత్పత్తి చేస్తున్నది ఇన్ని వెంట్రుకల్ని అంటే మనకి తెలీదు ఆ విజ్ఞానం. కానీ ఆయన కూడా అంతే, ఇలాగే. మరి శరీరం ఒక్కటే. మన గోళ్ళు ఎన్నో కాళ్ళకు ఉంటాయి 10, చేతులకు 10 ఉంటాయి. వీటిని ఒక్కొక్కప్పుడు ఈ గోళ్ళను మనం ఆయుధాలుగా కూడా ఉపయోగిస్తాం. తర్వాత జంతువులు ఉన్నాయి అనుకోండి, జంతువులు వాటికి ఆహారాన్ని సమకూర్చుకోవడానికి కూడా ఉపయోగపడుతున్నాయి అవి. ఇప్పుడు
కొన్ని క్రూర జంతువులు ఉన్నాయనుకోండి, పులి, ఈ సింహము మొదలైనటువంటివి ఏం చేస్తున్నాయి? ఇప్పుడు మన ఒక జంతువును చంపి తినాలంటే ఎట్లా ఉపయోగపడుతుంది? గోళ్ళతో చీల్చుతున్నాయి అవి. అంటే కొన్ని మనం గోళ్ళతో కూడా ఇప్పుడు కాడలు కొన్ని గిల్లేస్తాం కదా. ఈ విధంగా అనేక విధములైనటువంటి ఉపయోగాలు ఈ గోళ్ళ వల్ల ఉన్నాయి. మరి ఇవన్నీ ఎట్లా పడుతున్నాయి అంటే ఇవాళ ఇక్కడికి తీసేస్తాం, మళ్ళీ వస్తూ ఉంటాయి. కాబట్టి ఈ విధంగా చెప్తూ మరి ఇదంతా ఎట్లాగయ్యా అంటే తపసా చీయతే బ్రహ్మ తదోన్నమభిజాయతే అన్నాత్ ప్రాణో మనః సత్యం లోకా కర్మసు చామృతం యః సర్వజ్ఞః సర్వవిద్యస్య జ్ఞానమయః తపః తస్మాదేతద్బ్రహ్మ నామరూపమన్నం చ జాయతే. ఎలా చెప్తున్నారంటే జ్ఞానరూపమైనటువంటి తపస్సు చేత మరి తపసా చీయతే బ్రహ్మ, ఆ పరబ్రహ్మము తపస్సు చేత తెలుసుకోబడుతుంది. ఏమి? తపస్సు చేస్తే తతో అన్నమభిజాయతే, అప్పుడు ఆయనకన్నీ తెలుస్తాయి. ఆ అన్నము సంభవిస్తున్నది. అందువల్ల మనం ప్రయత్నం చేసి మనకు కావలసినటువంటి గింజలను భూమిలో వేసి మనం పండిస్తున్నాం కదా. మనం పండిస్తున్నాం అంటే మన పని ఎంతవరకు చెప్పండి? ఒక పద్ధతిగా ఆ సమయానికి ఆ విత్తనములను భూమిలో వేయడం వరకే, ఆ తర్వాత నీళ్లు పెట్టడం, అంతే కదా. ఇంకా తక్కిన పనులన్నీ ఎవరు చేస్తున్నారు? భగవంతుడే చేస్తున్నాడు. అది ఆ మట్టిలోంచి ఎలా నువ్వులు తయారవుతున్నాయో, ఎలా పప్పు ధాన్యాలు తయారవుతున్నాయో, మొక్కలు ఎలా తయారవుతున్నాయో, బియ్యం ఎలా తయారవుతున్నాయో, ఎన్ని రకాలైనటువంటి దినుసులు తయారవుతున్నాయో చెప్పక్కర్లేదు. ఇవన్నీ ఎట్లా తయారవుతున్నాయి మరి అంటే మట్టిలోంచి తయారవుతున్నాయి. కానీ ఆ తయారయ్యేటటువంటి విధానం మాత్రం మన కళ్ళకి ఏం కనిపించదు. ఎటువంటి విత్తనాలు వేస్తే అటువంటి పంట నీకు వస్తుంది కదా. ఇది చిత్తమైనటువంటి విషయమే కదా. ఇప్పుడు ఎటువంటి మామిడి పళ్ళు వేస్తే అటువంటి మామిడి పళ్ళే వస్తున్నాయి. ఎటువంటి ఇంకా వాటిల్లో కూడా ఎన్ని రకాలు కదా, నీలాలని, మరి బంగినపల్లి అని, ఏమిటి సువర్ణరేఖ అని, ఇట్లా ఏంటి అది కలాంకాయ, కలెక్టర్ కాయ ఏదో అంటుంటారు కదా. ఇవన్నీ మనం వేసిన దాన్ని బట్టి దాని రూపంలోనే ఇవన్నీ వస్తున్నాయి. ఇవి రావడం కూడా మట్టిలోంచి రావడం అనేది గొప్ప విషయం. మనం ఏం తింటున్నాం చెప్పండి? అన్నం తింటున్నావా? మట్టి తింటున్నావా? ఏం తింటున్నాం మనం? ఆ దృష్టితో చేసినప్పుడు మట్టి తింటున్నాం మనం. ఏమి కదా, అంతా మట్టే కదా. మట్టి కంటే భిన్నమైంది ఏమున్నది అక్కడ? కాబట్టి మనం వస్త్రము, ఇప్పుడు ఎన్నో రకాలైనటువంటి వస్త్రాలు ఉన్నాయి. అవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి? దూది నుంచి వస్తున్నాయి. దూది ఎక్కడి నుంచి వచ్చింది? మట్టిలోంచి వచ్చింది. మనం ఏం కట్టుకున్నాం ఇప్పుడు? ఏం కట్టుకున్నాం అంటే రూపాంతరం చెందిందే కానీ ఇదంతా కూడా మట్టి. ఆఖరకు బంగారం ఎక్కడి నుంచి వచ్చింది? అది కూడా మట్టిలోంచే వచ్చింది. వెండి ఎక్కడి నుంచి వచ్చింది? రాగి ఎక్కడి నుంచి వచ్చింది? ఏమి ఆ మట్టిలో పడినటువంటిది ఎటువంటిది ఉంటే అటువంటి స్వభావంతో ఇట్లా బయటకు వచ్చినాయి. పాములు వచ్చినాయి కొన్ని, ఎలుకలు వచ్చినాయి కొన్ని, పందులు వచ్చినాయి కొన్ని,
ఏనుగులు వచ్చినాయి, కొన్ని ఎన్నో జంతువులు ఇట్లా వచ్చినాయి. ఇవంతా ఏమిటి? కానీ దాని లోపల ఉండేటటువంటి చైతన్యం ఏమిటి? ఇది ఇవన్నీ మట్టి స్వరూపమే, కానీ లోపల ఉండేది అది ఉంటేనే మనం కదులుతున్నాం, మాట్లాడుతున్నాం, నడుస్తున్నాం, కదులుతున్నాయి, మన చేతులు తిరుగుతున్నాయి, ఇచ్చి పుచ్చుకుంటున్నాయి, వస్తున్నాయి, పోతున్నాయి, ఇవన్నీ. అదే కానీ లేకపోతే మరొకటి మీకు చెప్పాల్సింది ఏమిటంటే, ఇప్పుడు చూడండి, మనదే చెయ్యి. కొన్ని సందర్భాల్లో ఏమిటి, మన చెయ్యి అయినా సరే మనం చెప్పినట్టు వినదు, వింటదా? ఇప్పుడు దానికి మరొకటి, ఈ ఏమిటి దాన్ని ఏమంటారు, పక్షవాతం వచ్చిందనుకో, మనదే కాలు, మనదే చెయ్యి, మనదే అన్నీ, కానీ ఏమవుతుంది? మన కోరిక ఉంటుంది, దాన్ని లేపాలని ఉంటుంది, మన పని చేయాలని ఉంటుంది, తిరగాలని ఉంటుంది, కానీ కాలు ఏమిటది అంటే మన కోరికలు నెరవేరవు, మన శరీరమే మనం చెప్పినట్టు ఏమి. కాబట్టి ఇట్లా ఇవన్నీ ఎక్కడి నుంచి పుడుతున్నాయి? భూమిలోంచే పుడుతున్నాయి. మానవుడు తినగలిగినటువంటి పదార్థాలుగా తయారవుతున్నాయి మట్టిలోంచే. ఏమి? అందుకే ఆ అన్నం వల్ల మనకు ప్రాణము వస్తున్నది. ఏమొస్తుంది మనకు ప్రాణం? ఇప్పుడు మనం అన్నం తింటేనే కదా ప్రాణం నిలబడుతుంది, లేకపోతే అంటే ప్రాణం అంటే ఏమిటి? గాలిని పీల్చుకొని గాలిని వదిలిపెట్టేటటువంటి యంత్రం పనిచేస్తుంది కదా. కాబట్టి ప్రాణం అంటే అది. ప్రాణం ఉన్నంత వరకే నీకు ఆకలి, దప్పిక. ఎంతవరకు నీకు దప్పిక వేస్తున్నదంటే, నీకు ఆకలి వేస్తుందంటే ప్రాణం ఉన్నట్టు లెక్క, లేకపోతే కాబట్టి ఈ విధంగా ప్రాణం, అన్నాత్ ప్రాణ ఏంటి? అన్నం వల్ల మనం తింటేనే ఈ ప్రాణం. ఇక కొద్దిగా కూడా తినకుండా, ఒకరోజు తినకుండా ఉంటే ఎలా ఉంటారు? 2 రోజులు తినకుండా ఉంటే ఎలా ఉంటారు? బేజారు అయిపోతాయి, పానం బేజారు అంటారు కదా ఇక్కడ. ఏమిటి? దానికి శక్తి రాదు. కాబట్టి అన్నాత్ ప్రాణ, ఆ అన్నం వల్లనే మనకు మనస్సు కూడా కలుగుతున్నది. ఏం కలుగుతున్నది? మనస్సు ఉందా అందరికీ? ఆ అన్నం వల్లనే. అందుకే మనోమయము అంటారు. అన్నమయ ప్రాణ, మనోమయ. ఈ మనస్సు మనం ఎటువంటి ఆహారం తింటామో అటువంటి మనస్సు కలుగుతుంది అని పెద్దలు చెప్పినారు. నిజమే. రాజసిక ఆహారం తింటే రాజసికమైనటువంటి మనస్సు, సాత్విక ఆహారం తింటే సాత్వికమైనటువంటి మనస్సు, తామసికమైన ఆహారం తింటే తామసికమైనటువంటి మనస్సు. మరి రాజసికమైనటువంటిది ఏంటి, తామసికమైనటువంటిది ఏంటి, సత్వగుణంతో కూడినటువంటిది ఏంటి అంటే, సత్వగుణంతో కూడినటువంటిది ఏ ప్రాణికి హింస చేయకపోవడం, హింస చేయనటువంటి మనస్సును మనం తయారు చేసుకోవాలి. ఏం చేయాలి? హింస. ఇతర ప్రాణులను ఎట్టి పరిస్థితుల్లో కూడా హింసించకుండా, బాధ పెట్టకుండా ఉండేటటువంటి మన మనస్సును తయారు చేసుకోవాలి. కాబట్టి ఈ విధమైనటువంటి మనస్సు తయారు కావాలంటే సాత్వికమైన
ఆహారం తీసుకోవాలి. ఇప్పుడు ఎన్నో హింసించేటటువంటి ఆహారాలు ఉన్నాయి కదా, వాటిని మనం నిషేధించాలి. నిషేధించినట్లయితే నీ మనస్సు అటువంటి సాత్వికమైన మనస్సు తయారవుతుంది. ఏమి కాబట్టి ఈ విధంగా మన ఆత్ర అందుకే చెప్పారు, అత్ర ఆహారార్థం కర్మ కుర్యాదనింద్యం. ఆహారం కోసం ఏం చేయాలి? మనం నిందితమైనటువంటి కర్మ చేయకూడదు. నిందితమైన కర్మలు ఎటువంటివి? ఇతరులను హింసించడం, దొంగతనం చేయడం, ఎట్లనో డబ్బును మోసం చేసి సంపాదించడం, ఇవన్నీ ఏమంటారు? ఇటువంటి పనులు చేసి సంపాదించినటువంటి ఆ ధనంతో ఆహారం కొనుక్కొని తింటే ఏమి నీకు హింసారూపమైనటువంటి మనస్సు కలుగుతుంది. అనింద్యం, నిందితము కానటువంటి కర్మ చేయాలి. ఇతరులను ఇబ్బంది పెట్టకుండా ఉండేటటువంటి పని చేయాలి. ఇది కేవలం మనుషులే కాదు, జంతువులు కూడా. మనం ఇట్లా పోతూ ఉంటాము, ఎవరితోనూ మాట్లాడుతూ ఉంటాము, పక్కన ఒక చెట్టు ఉంటుంది, ఊరికనే దాన్ని మనకు ఏం ప్రయోజనం లేదు, అయినా కూడా కొమ్మ ఇది చేస్తాము, ఆకు నరుకుతూ ఉంటాము. ఏమి ఇవన్నీ ఏంటి? ఇది కూడా పనికిరాదు. మనకు అవసరం ఉంటేనే ఆ కొమ్మను విరవాలి. మనం వెళ్ళేటప్పుడు చూడండి, గడ్డిపోచ అక్కడ కూర్చున్నారనుకో, ఊరికనే గడ్డిపోచను తీసేసి తుంచుతూ ఉంటాడు, మాట్లాడుతూ ఉంటాడు. ఏమి కదా? కాబట్టి అదేం పని అంటే అది కూడా హింసనే. నీకు అవసరం ఉంటే కేవలం కొట్టడం, తిట్టడం, కత్తులతో కొయ్యడం కాదు. ఏమి ఇటువంటివి కూడా చేయకూడదు. కాబట్టి మనం ఏ ఆహారాన్ని, ఎంత సాత్వికమైనటువంటి ఆహారాన్ని తింటే అంత సాత్వికమైనటువంటి మన పనులు ఉంటాయి. ఇతరులను హింసించకూడదు. మాటలతో కానీ, శరీరంతో కానీ, మనస్సుతో కానీ, మనోవాక్కాయ కర్మల ద్వారా ఎవరికి అపకారం చేయకూడదు. అది కాబట్టి ఇది మనస్సు అట్లా ఉంచుకుంటే నీకు మంచి మనస్సు వచ్చి మంచి భావనలు వస్తాయి, సాత్వికమైనటువంటి భావన వస్తుంది. కాబట్టి సత్యం లోకాః కర్మసు చ అమృతం. ఇంకా ఏమొస్తుందట? ఈ శరీరం ద్వారా, శరీరం ఎట్లా వచ్చింది? అన్నం ద్వారా వచ్చింది. అన్నం తింటేనే ఈ శరీరము తయారవుతున్నది. పురుషులు ద్వారా కూడా ఏంటి, మనుష్యుడు అన్నం తింటేనే కదా వాళ్ళ శరీరం ద్వారా ఈ శరీరాలు తయారవుతూ ఉంటాయి. జంతువులకైనా దేనికైనా ఏ ఏ జంతువులకు ఏ ఏ ఆహారం ఏర్పాటు చేయబడిందో ఆయా వస్తువుల ద్వారానే అవి ఉత్పన్నమవుతాయి. అది హింస కాదు. వాటికి సహజంగా ఏ ఏ ఆహారం పెట్టిందో సహజంగా. మనకు చూడండి, మాంసాహారం తినకపోయినా కూడా మనం బతుకుతాం. ఏమన్నా దానివల్ల అది తింటేనే బతుకుతావు, లేకపోతే ఏమన్నా ఉన్నదా? లేదు కదా. మరి బతికినప్పుడు నువ్వెందుకు ఇతరులకు హింసిస్తావు? కాబట్టి అటువంటి హింస చేయకూడదు. చేస్తే ఏమవుతుంది? నీకు పాపం వస్తుంది. ఇప్పుడు నిన్ను ఎవరైతే హింసిస్తారో, కొడలతో ఎవరైనా కొట్టారనుకో నిన్ను, ఏమవుతుంది? ఏం కాదు. ఏమవుతుంది? ఏమవుతుంది? రక్తం వస్తుంది, భూమిలో పోతుంది, అంతే కదా. కానీ లోపల ఉండేటటువంటి శరీరంలో ఉండేటటువంటి వాడు బాధపడతాడు. మరి దానికి కూడా శరీరం ఉన్నది కదా, అది బాధపడదా? మరి ఆకుకూరలు ఇవన్నీ కూడా కోస్తాం కదా, మరి అవి బాధపడవా అని అనొచ్చు ఎవరన్నా. కానీ అటువంటి హింసను
అంటే అది హింస కాదు. ఏం సాక్షాత్ ప్రాణి ద్వారా చేసేటటువంటి హింస ఇది మాత్రం కాదు. ఎందుకు కాదు అంటే ఇది మళ్ళీ వస్తుంది. ఇప్పుడు గడ్డి ఉన్నదనుకో, గడ్డి కోసావు, పొడాలు పెట్టి ఆవులకు వేసావు, మళ్ళీ ఆ గడ్డికి నీళ్ళు పెడితే మళ్ళీ గడ్డి వస్తుందా లేదా? అదే నువ్వు ఒకని నరికేయి, మళ్ళీ నువ్వు ఒకని తెప్పించగలవా? ఏం ఒక జంతువును నువ్వు తేగలవా? నీకు ఆ శక్తి లేదు కదా. కాబట్టి ఇట్లా ఈ విధంగా ఉండేటటువంటి హింస పనికిరాదు. ఏంటి కాబట్టి ఈ ప్రాణము ద్వారా ప్రాణాలు ఉన్నాయంటే ఎట్లా ఉన్నాయి? అన్నం తింటేనే ప్రాణాలు ఉంటాయి. ప్రాణం ద్వారానే, అటువంటి అన్నం ద్వారానే మన మనస్సు కలుగుతుంది. మనం ఎటువంటి ఆహారం తింటే అటువంటి మనస్సు మంచి మనస్సా, సాత్వికమైన మనస్సా, మరి రాజసికమైన మనస్సా, తామసికమైనటువంటి మనస్సా. కొన్ని పదార్థాలు మనం తిన్నామనుకోండి, మనకు నిద్ర వస్తూ ఉంటుంది. అవి తామసికమైనటువంటి పదార్థాలు. కొన్ని వస్తువులు తింటామనుకోండి, ఒకరిని కొట్టాలా, తిట్టాలా, ఇంకా ఏవేవో చేయాలా అనే భావం వస్తుంది. అటువంటి పదార్థాలు కూడా తినకూడదు. మరి ఆకుకూరలు సాత్వికమైనటువంటివి, ఈ కూరలు తిన్నామనుకో, అటువంటి భావం ఏమన్నా కలుగుతుందా? నీకు కలగదు. సాత్వికంగా ఉంటావు, ఎవరిని ఇబ్బంది పెట్టాలనిపించావు, అటువంటి ఆహారం తినాలి. అర్థమైందా? కాబట్టి అందుకే భగవద్గీతలో కూడా భగవంతుడు 17వ అధ్యాయంలో చెప్పాడు, కట్వాంల లవణాత్యుష్ణ తీక్ష్ణ రూక్ష విదాయిన ఆహార రాజశ్రేష్ట దుఃఖ శోకామయప్రద. కటు గట్టిగా ఉండేటటువంటివి, పుల్లగా ఉండేటటువంటివి, ఆమ్ల కట్వాంల అంటే బాగా కారంగా ఉండేటటువంటివి, దాహం వేసేటటువంటివి, ఇతరుల ఇబ్బంది పెట్టేటటువంటి పదార్థాలు మనము తీసుకోకూడదు. సాత్వికమైనటువంటి పదార్థాలు, నిద్రాలస్య ప్రమాదోక్తం. ఏ ఆహారాలైతే తీసుకుంటే మనకు అధికంగా నిద్ర వస్తుందో, ప్రమాదం జరుగుతుందో, మరి మత్తు కలుగుతుందో అటువంటి ఆహారాలు మనం తీసుకోకూడదు. అటువంటివి తీసుకుంటే అటువంటి మనస్సే నీకు తయారైపోతుంది. ఆ మనస్సు ద్వారా ఇంకా పాపం ఎక్కువైపోతుంది. ఆ పాపాన్ని చేసిన తర్వాత మళ్ళీ దాన్ని అనుభవించడానికి మళ్ళీ ఇటువంటి శరీరము మళ్ళీ వస్తుంది. ఆ మళ్ళీ వచ్చిన తర్వాత మళ్ళీ అదే రొటీన్ చేసావనుకో, నీకు ఇంకా ఎక్కడ ఇది పెరుగుతూ ఉంటుంది. కాబట్టి అన్నము ఎటువంటిది? సాత్వికమైన అన్నం తీసుకోవాలా. ఇవన్నీ పరమాత్మనే సృష్టించాడు, అందులో సందేహం లేదు. ఏమిటి? ఈ భూమి మీద ఉండేటటువంటి భూమితో కూడా, ఇక భూమి మీద ఉండాలన్నటువంటివి కాదు, భూమితో కూడా ఆయనే సృష్టించాడు అన్నీ. ఆయన సృష్టించినటువంటి పదార్థము ఏమీ లేదు. ఇది ఎట్లా జరిగిందయ్యా? ఆయనకేం లేదు కదా, మరి ఎట్లా సృష్టించాడు అంటే, నీ వెంట్రుకలు ఎట్లా వస్తున్నాయో అట్లా ఇవన్నీ సృష్టింపబడ్డాయి. నీ ప్రమేయం ఏమన్నా ఉన్నదా నీ వెంట్రుకలు రావడానికి? నాకు నీ వెంట్రుకలు రావాలా అని అనుకుంటున్నావు నువ్వు, అయినా కూడా వస్తున్నాయి. మరి బట్టతల వస్తున్నది, ఏమి? అప్పుడే నువ్వేమనుకుంటున్నావు? నాకు వెంట్రుకలు రావాలా, మరి వస్తున్నాయా? రావట్లేదు. కాబట్టి ఇవన్నీ కూడా తనకు తాను ఉత్పత్తి అయినవి. ఈ ప్రపంచంలో ఉండేటటువంటి వాళ్ళు కొందరు అంటుంటారు కదా, ఏమిటి ఈ ప్రపంచంలో అన్నీ ఎందుకు పుట్టినాయా అని. అది వితండవాదం అన్నమాట. నువ్వెందుకు పుట్టినావు? మరి నువ్వు కూడా మరొక దానికి తినడానికి మరి నువ్వేమో కాపాడుకుంటున్నావు వాటినేమో. ఇప్పుడు ఇది అడిగినప్పుడు అది అడగకూడదా? అడగాలి కదా, తప్పదు. నువ్వెందుకు పుట్టినావు? నీకే తెలియదు ఎందుకు పుట్టినావు. ఏమి దానికి ఏం చెప్తున్నారంటే, ఎందుకు పుట్టినాడు మానవుడు అంటే పరమాత్మను తెలుసుకోవడానికి. ఆ జంతువులు అవన్నీ నీలాగా తెలుసుకోలేవు.
వాటికి బుద్ధి అంతగా లేదు, మనస్సు లేదు. కాబట్టి ఉన్నా కూడా అవి వ్యక్తం చేయలేవు. తెలుసుకోవడానికి వాటికి విజ్ఞానం వాటికి ఏం చెప్పిందంటే శాస్త్రము చేసుకున్నటువంటి కర్మను అవి అనుభవించడానికి వచ్చినాయి. తర్వాత మానవుడు అనుభవిస్తాడు, కొత్తగా కూడా చేస్తాడు. వీడికి స్వతంత్రం ఉన్నది, కొత్త పనులు చేయడానికి స్వతంత్రం ఉన్నది ఏదైనా. కాబట్టి అందుకే విచక్షణ జ్ఞానం ఉన్నది. ఇది మంచిది, ఇది చెడు. ఇప్పుడు పశువులు ఏవైతే ఉన్నాయో వాటి స్వభావాన్ని బట్టి భగవంతుడు ఎట్లెట్లా నిర్ణయించాడో ఆ విధంగానే అవి పోతున్నాయి. మరి మానవుడు ఇట్లా ఉండాలా అని శాస్త్రాలు పెద్దలు చెప్తున్నారు. వాడు అట్లా ఉంటున్నాడా? ఉండట్లేదు. వాడిష్టం ఉన్నట్టుంటున్నాడు. అప్పుడు వాడికి కర్మ మరి అనుభవించాలి. పశువుల్లాగా ఉంటే పర్వాలేదు. పశువులు ఏం తింటాయో వాటికంటే వీడు ప్రత్యేకంగా చేస్తున్నాడు కదా. కాబట్టి అన్నం అనేది చాలా ముఖ్యమైనటువంటిది అందరికీ. అన్నం తినకపోతే ఎవడు బతుకుతాడు? ఏదో 10 రోజులు, 15 రోజులు, 20 రోజులు బతుకుతాడు. ఆ తర్వాత పొట్టి శ్రీరాములు గారు 56 రోజులు బతికాట. అన్నము నీళ్ళు ఏం తాగలే. అయిన తర్వాత ఆయన చనిపోయాడు. కాబట్టి గట్టి శరీరం అని కాదు, ఇక పూర్తి ప్రాణాలు పోవడానికి. కాబట్టి ఆ విధంగా ప్రాణమయం మన యొక్క శరీరాలు అన్నమయం. అన్నం ఉంటేనే ప్రాణం ఉంటుంది. కాబట్టి మనస్సు దాని ద్వారానే తయారవుతుంది. ఇంకా ఏం చెప్తున్నారంటే కాబట్టి కర్మసు చ అమృతం, కర్మ ద్వారా వాడు ఆ అమృతాన్ని సంపాదించుకోగలుగుతాడు. తర్వాత యః సర్వజ్ఞ సర్వవిద్యస్య జ్ఞానమయం తపః, అన్ని విధముల విద్యకు కారణం ఏమిటి? తపః, తపస్సు. తపస్సు అంటే భగవంతుని గురించి ఏదైతే మనం సాధన చేస్తామో అది తపస్సు. తస్మాత్ ఏతద్ బ్రహ్మ, అందుకనే ఆ బ్రహ్మము అంటే ఇప్పుడు శరీరంలో వాడు ప్రాణాన్ని నిలబెట్టాలంటే వాడికి బ్రహ్మం ఏమిటి అంటే అన్నమే కదండి. అన్నం లేకపోతే వీడు ఉండడు కదా. అందుకని బ్రహ్మమే అన్నము, అన్నమే బ్రహ్మము. నామరూపం అన్నం చ ఉజ్జాయతే, నామము రూపముతో కూడినటువంటిది ఇదంతా కూడా ఉత్పత్తి అవుతున్నది. కర్మఫలం ఆ కర్మఫలం అనేది కూడా మనకు కనిపించదు. ఇప్పుడు చేసుకున్నటువంటి కర్మ మనం చేస్తాము, చేసిన తర్వాత ఫలం మనకు ఏమైనా కనిపిస్తుందా? అది ఎప్పుడు వస్తుంది? ఈ శరీరం దాటిన తర్వాత మళ్ళీ ఒకవేళ నువ్వు అత్యుత్కటై పుణ్యపాపై ఇవేవ ఫలం వస్తుందే, ఒకవేళ అత్యుత్కటమైనటువంటి పుణ్యం చేసినా పాపం చేసినా ఈ జన్మలోనే నువ్వు ఆ పాపాన్ని మరి పుణ్యాన్ని అనుభవిస్తావు అని చెప్పింది. అది ఏమిటి అంటే అదృష్టం. దాన్ని ఏమంటారు? కర్మ ఫలాన్ని దాన్ని ఏమంటారు? అదృష్టం. కళ్ళకు కనిపించేది కాదు, అది వస్తూ ఉంటుంది అంతే. కాబట్టి అదృష్టమైనటువంటి దాన్ని, అందుకే చాలామంది ఏమనుకుంటారయ్యా మా అదృష్టం ఇట్లా ఉంది అంటారా? అన్నారు. మంచిదైతే వాడి అదృష్టం బాగుందిరా, లేదా దానికి భిన్నంగా ఉంటే వాడు నా అదృష్టం ఇట్లా పడింది అనుకుంటాడు. కాబట్టి వాడు చేసుకున్నటువంటి కర్మఫలాన్ని వాడు అనుభవిస్తాడు. ఇక ఏం చెప్తున్నారంటే విచార చంద్రోదయం అని ఒక పుస్తకం ఉన్నది. అంటే ఎట్లా విచారణ చేయాలా, ఎట్లా మరి ఈ ప్రపంచాన్ని మనం విశ్లేషణ చేయాలా. మనం ఎంత విశ్లేషణ చేసినా మనకేం అర్థం కాదు. ఒక విధంగా విశ్లేషణ చేస్తే
దాని ప్రకారంగా మనకు కొంతన్నా అర్థమవుతుంది. ఇప్పుడు చూడండి, దీనికి ఏం చెప్తున్నారంటే ఒక కుండ ఉన్నదనుకోండి, కుండ అది కుండను మనం తెలుసుకుంటున్నాం. కుండ కంటే మనం వేరవునా కాదా? ఆలోచించండి. వేరా లేకపోతే కుండనేనా? మనం కుండనే కాదు కదా. తర్వాత ఒక మాల ఉన్నదనుకో, పూలమాల. ఆ పూలమాలను మనం తెలుసుకుంటున్నాం, కానీ పూలమాలనే మనమా లేకపోతే పూలమాల వేరా? మనం వేరే కదా. ఇంకా ఇంకా ఏం తెలుసుకుంటున్నాం మనం అంటే, ఏ వస్తువునైతే మనం చూస్తున్నామో ఆ వస్తువు కంటే మనము వేరు కదా. దీంట్లో సందేహం లేదు. మరి మనం ఈ శరీరం గురించి తెలుసుకుంటున్నాం. అర్థం ఇక్కడ బాగా అర్థం చేసుకోవాలి. ఈ శరీరం గురించి తెలుసుకుంటున్నాం మనం కదా. నాకు ఇక్కడ నా వెంట్రుకలు ఉన్నాయి, నాకు ఇక్కడ గోళ్ళు ఉన్నాయి, ఇక్కడ కీలు ఉన్నది, ఇక్కడ వంగుతున్నది, ఇది కంఠము, ఇవి చెయ్యి, ఇవన్నీ ఎన్నో వస్తున్నాయి. మరి దాన్ని తెలుసుకునేటటువంటి వాడు ఈ శరీరమా లేకపోతే వేరా? ఏమి శరీరమేనా? శరీరాన్ని తెలుసుకుంటున్నాం మనం. నాకు ఇలా ఉన్నది, నాకు అలా ఉన్నది, నాకు ముక్కు ఇలా ఉన్నది, చేతులు ఇలా ఉన్నాయి, కాళ్ళు ఇలా ఉన్నాయి అని శరీరాన్ని తెలుసుకుంటున్నాం. అయితే శరీరము మనమా? ఇప్పుడు ఇందాక మీరు ఏమన్నారు? ఒక మాలను తెలుసుకుని ఇట్లా చూపించాము. ఆ మాలను తెలుసుకునేవాడు, మాల వేరు, తెలుసుకునేవాడు వేరు కదా. మరి ఈ మైకు వేరు, ఈ మైకుని తెలుసుకునేవాడు, ఈ చొక్కా వేరు, చొక్కాను తెలుసుకునేవాడు వేరు. ఆ గిన్నె వేరు, గిన్నెను తెలుసుకునేవాడు వేరు. అట్లాగే గిన్నె లాంటి ఈ శరీరం ఉన్నదనుకున్నాం. ఈ శరీరం తెలుసుకునేవాడు, ఈ శరీరమా నువ్వు లేకపోతే శరీరం తెలుసుకునేవాడు నువ్వా? మరి అప్పుడు నేనే శరీరము, నువ్వేమంటున్నావు? నాదే శరీరం అంటున్నావు కదా. అంటే ఇదే శరీరం అన్నప్పుడు నువ్వు శరీరం కాదు కదా. అజ్ఞానం వల్ల శరీరం అనుకుంటున్నా. నువ్వే శరీరము. అది ఇక్కడ చెప్పేటటువంటి ఈ ఉపనిషత్తు అంతా చెప్పేది అదే. ఏంటి? ఈ అన్నం వల్ల ఈ శరీరము వచ్చింది. దేనివల్ల వచ్చింది? అన్నం వల్ల. ఆ అన్నమే నువ్వు కాదు కదా. ఏమి అయితే ఇక్కడ ఎక్కడ భ్రమపడుతున్నామంటే శరీరమే నేను అనేటటువంటి భ్రమ. ఇప్పుడు మనం కూడా ఎల్లయ్య గారు ఎక్కడున్నారు, పుల్లయ్య గారు ఎక్కడున్నారు పేరు పెట్టి ఆయన పిలుస్తున్నాం. అయితే ఆ పుల్లయ్య నేనే అంటాడు కదా. అంటే నేనే అంటే శరీరము నువ్వా లేకపోతే దాంట్లో ఉండేటటువంటి ఆ చైతన్యం నువ్వా? ఇక్కడ మనం పొరపాటు పడుతున్నాం, అర్థం చేసుకోవట్లే మనం. చైతన్యానికి తొడుగు అయింది కాబట్టి ఆ చైతన్యం అనేది ఏంటి? నేను అనేటటువంటి స్ఫురణ మనకు రావట్లేదు. ఈ శరీరంతో ఉన్నప్పుడే మనము అనుకుంటున్నాం. అంటే ఈ శరీరం లేకుండా కూడా చైతన్యం ఉంటుంది. ఆ చైతన్యం లేకుండా ఈ శరీరం ఉండదు. అర్థమైందా? ఎందుకు ఉండదు అంటే చూడండి,
ప్రాణం పోయిందంటే ఆ శరీరం ఉంటుందా? మళ్ళీ మట్టిలో పెట్టాల్సిందే. మట్టిలో పెట్టాలా, లేకపోతే అగ్ని పంచభూతాల్లో కాల్ చేయాలి, అగ్నిలో కాల్ చేయాలి. అగ్నిలో కాల్ చేసినా ఒకటే. కాబట్టి ఇది తొందరగా జరుగుతుంది, పంచభూతాల్లో కలిసిపోతుంది. అగ్నిలో కాలిస్తే మరి భూమిలో పెడితే ఎప్పటికో చాలా రోజులకు ఆ మట్టి అయిపోతుంది. ఏమి కాబట్టి మన హిందూ సంప్రదాయంలో ఏం చెప్పారంటే తొందరగా పంచభూతాల్లో కలిసిపోయేటటువంటి ప్రక్రియను చెప్పారు. కాలుస్తామనుకో అది పంచభూతాల్లో కలిసిపోతుంది. ఈ మట్టి ఏదైతే బూడిదైపోతుందో అది కూడా మట్టిలో వెంటనే కలిసిపోతుంది. ఇంకా దానికి రూపనామాలు ఏమీ ఉండవు అట్లా. కాబట్టి ఈ శరీరం దాంట్లో పెడితే కొన్ని రోజులకి కుళ్ళిపోయి ఎప్పటికో అది మట్టి అవుతుంది. అది వాసన కూడా వస్తుంది. ఇట్లా ప్రక్రియ అందుకని మన హిందూ సంప్రదాయం ఏమిటంటే చాలా చక్కని సంప్రదాయం వెంటనే అగ్నికి ఆహుతిచ్చేస్తే దాంట్లో ఉండేటటువంటి బ్యాక్టీరియా కానీ ఇంకా పొల్యూషన్ కానీ ఇవన్నీ ఏమీ ఉండవు. అదే భూమిలో నువ్వు బాధ పెడితే అక్కడ నువ్వు ఏం చేసుకోవడానికి లేదు, పంట వేసుకోవడానికి లేదు. ఏమండి, ఎవరు వేస్తున్నారా? ఇప్పుడు ఎకరాలు హైదరాబాద్లో అయితే 10, 20, 50 ఎకరాలు ఆక్రమించుకొని దాంట్లో వాళ్ళంతా చేస్తున్నారు. అదంతా వేస్ట్ కదా, అంత భూమి. అదే మన హిందూ సంప్రదాయాల్లో కొద్దిగా ఏదో శ్మశానం పెట్టాం, అక్కడే కాలుస్తారు, అది మట్టిలోకి పోతుంది, మళ్ళీ కలిసిపోతుంది, అయిపోయేదాన్ని. ఒక అర ఎకరా ఉంటే చాలు, ఎన్నైనా పోతాయి. అదే మరి వేరే కాబట్టి ఇట్లా అంటే మనము ఎన్ని రకాలుగా పొల్యూషన్ చేస్తున్నా అన్ని రకాలుగా పొల్యూషన్ అయిపోతుంది. మళ్ళీ ఆ భూమి ఎందుకు పనికి రావట్లే? మళ్ళీ ఆహార ఉత్పత్తి జరుగుతున్నది, అక్కడ జరగట్లేదు. అదంతా నియమానికి విరుద్ధం కదా. కాబట్టి ఏం చెప్తున్నాడంటే ఇక్కడ ఎట్లాగైతే ఒక పూలమాల ఉన్నదో ఆ పూలమాలను తెలుసుకున్నటువంటి వాడు వేరే ఉన్నాడు, పూలమాలే తాను. అట్లాగే మనం ఈ శరీరం గురించి తెలుసుకుంటున్నాము. మరి ఈ శరీరమే మనమా? అది ఉదాహరణ. ఇక నువ్వు ఆలోచించుకో, నువ్వు దాన్ని నీ యొక్క మనస్సును పెట్టి, నీ యొక్క చిత్తాన్ని పెట్టి, నీ యొక్క బుద్ధిని బట్టి బాగా ఆలోచించుకో. కాబట్టి అటువంటి ఆలోచన ఎంత నువ్వు ఒక నిశ్చయం రావాలా, నేను ఈ శరీరము కాదు. ఇప్పుడు నా చెయ్యి అన్నాము, ఈ చెయ్యి నేను కాదు కదా, అంతేనా? ఇక్కడే మనకు అర్థం కావట్లేదు అని అనుకుంటాం అంతే. ఏమి కాబట్టి అది చెప్తున్నాడు ఇక్కడ. ఈ ఏమిటి దీంట్లో ఎన్నో రకాలైనటువంటి జాగ్రత్త ఉన్నది. ఏమిటి? స్వప్నం ఉన్నది, సుషుప్తి ఉన్నది, అంటే బాగా గాఢ నిద్రపోతున్నాం. ఆలోచించండి, ఇప్పుడు మెలకువతో ఉన్నాం. ఈ మెలకువతో ఉండేటటువంటిది ఏమిటి? నిద్రపోతున్నాం. నిద్రపోయాను అని తెలుసుకుంటున్నావు నువ్వు. మరి నిద్ర నువ్వా? మరి తర్వాత స్వప్నం వస్తున్నది, స్వప్నం. మరి స్వప్నం నువ్వు మెలకు వచ్చిన తర్వాత ఏమవుతుంది? స్వప్నం వచ్చింది కానీ అది చూస్తే ఆ స్వప్నంలో కనిపించినటువంటివి ఏమీ కూడా నీకు సంబంధం లేదు కదా. మరి స్వప్నం నువ్వా?
అంటే స్వప్నంలో ఉన్నప్పుడు మాత్రము నువ్వే అవన్నీ జరుగుతున్నాయి, అవన్నీ అనుభవిస్తున్నాను అని అనుకుంటావు కదా. స్వప్నం నుంచి బయటకు వచ్చిన తర్వాత అవన్నీ ఏమీ ఉండవు. అట్లాగే మనకు పెద్దవాళ్ళు ఏం చెప్పారంటే, ఈ జన్మ వచ్చింది, ఈ శరీరం వచ్చింది, ఈ శరీరము ఎట్లాగైతే స్వప్నంలో నువ్వు చూసావో అలాంటిది ఈ శరీరం కూడా. అది స్వల్పమైన స్వప్నము, ఇది దీర్ఘమైన స్వప్నము అని ఎవరన్నా అంటే ఒప్పుకుంటారా? ఇట్లా ఇది స్వప్నమయ్యా, ఇదంతా కనిపించేదండి ఏమండి. డబ్బులు ఉన్నాయి, వస్తువులు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, అన్నీ కనిపిస్తున్నాయి, అన్నీ మనకు స్వప్నం అంటే మనం నమ్మం, కానీ నిజంగా స్వప్నమే. ఎందుకంటే ఒకవేళ మనమే నిజంగా అట్లా ఉండుంటే ఏమి మళ్ళీ ఎందుకు పోతున్నాం? మరి ఈ శరీరం ఉండట్లేదు కదా. స్వప్నంలో ఒక 15 నిమిషాలు 10 నిమిషాలు ఎంతో వచ్చింది, అది కొన్ని వందల సంవత్సరాల చరిత్ర చెప్పేస్తుంది అప్పుడే. ఎంత? ఒక 5 నిమిషాలు 10 నిమిషాల్లో. మరి 100 సంవత్సరాల చరిత్ర ఏంటి? 100 సంవత్సరాలు. ఇది కూడా మరి ఉన్నదా అంటే ఉన్నదా? చచ్చిపోయిన తర్వాత స్వప్నంలాగే అదే ఇది కూడా. అందుకే దీన్ని ఏమన్నారంటే దీర్ఘ స్వప్నము ఏమన్నారు? దీర్ఘ స్వప్నం. అప్పుడు స్వప్నం అన్నప్పుడు ఈ శరీరం నువ్వా? స్వప్నాన్ని చూసేవాడెవడు? ఇప్పుడు మనకు బాగా నిద్ర పట్టింది చూడండి, బాగా నిద్ర పట్టింది, నేను దాంట్లో ఉన్నావు, ఇక మనకు ఎంత ఆనందమో. బయటకు వచ్చిన తర్వాత అబ్బా ఇవాళ అంతా నిద్ర చాలా పట్టిందయ్యా, శరీరం చాలా తేలిక అయిపోయింది, ఎంత బాగున్నదంటే అని చెప్తాడు. ఎంత బాగున్నది? అది ఎవడన్నా చెప్పాడు ఇప్పటికీ? అనుభవించాడు. ఎంత బాగున్నదో, అంత ఫ్రెష్గా ఉంది అంటాడు. అంటే ఆ ఆనందాన్ని ఏమిటి నువ్వు బయటకు వచ్చిన తర్వాత చెప్పగలుగుతున్నావు, కానీ ఇట్లా అని చెప్పలేకపోతున్నావు. మరి ఎట్లా ఉందయ్యా నిద్రలో, ఎట్లా ఉండింది అంటే ఎవరన్నా చెప్పగలుగుతారా? నువ్వు కూడా నిద్రపోవాయా, అప్పుడు నీకు తెలుస్తుంది అంటావు కదా. అంతకంటే మార్గం మరొకటి ఏమన్నా ఉన్నదా? లేదు. కాబట్టి ఈ బ్రహ్మానందము కూడా అటువంటి ఆనందం స్వరూపుణ్ణి నేను అని ఎప్పుడైతే నీకు అనుభవం వస్తుందో, అంటే నిద్ర బట్టి నువ్వు ఎటువంటి ఆనందాన్ని అనుభవిస్తున్నావో అట్లాగే ఈ బ్రహ్మానందము నేను దేనికి కాను, నేను కేవల స్వరూపుణ్ణి అని ఎప్పుడైతే నిశ్చయం కలిగి అది నీ అనుభవానికి వస్తుందో అప్పుడు నీకు దీని ఆనందం తెలుస్తుంది. అంతవరకు ఆనందము ఎన్ని చెప్పినా తెలుస్తుందా? ఇప్పుడు ఒక లడ్డు ఉన్నదనుకో, అది తింటేనే తెలుస్తుంది, లేకపోతే ఎంత బాగున్నదని ఎంతన్నా వర్ణించు, అది అనుభవం. అంటే నీకు అనుభవానికి వస్తే అప్పుడు నీకు తెలుస్తుంది. అందుకే బ్రహ్మానందం అనేటటువంటిది అనుభవం అటువంటిది. అయితే ఈ ప్రాణులన్నీ ఎలా పుడుతున్నాయి, ఎలా బతుకుతున్నాయి, ఎలా జీవిస్తున్నాయి అంటే ఆ చైతన్యమేమో అంతటా ఉన్నది, కానీ అన్నం తింటేనే ఈ ప్రాణులన్నీ బతుకుతున్నాయి. ఈ నిద్రపోతేనే వాడు ఫ్రెష్గా ఉంటున్నాడు. నిద్ర పట్టకపోతే కూడా రోగమే నీకు. నిద్ర మరీ అతిగా పోతే అది కూడా, కొంతమంది తిని అట్లాగే పడుకుంటారు కదా, అది కూడా రోగమే. ఇది రోగం లెక్కలో ట్రీట్మెంట్ చేయకూడదు ఏమి. కాబట్టి మనం ఎలా ఉండాలో అలా ఉండాలి. అట్లాగే ఈ శరీరం నేను అని మనం అనుకుంటూ ఏం చేస్తున్నామంటే
శరీరముతో తాదాత్మ్యం పొంది ఏమి తన యొక్క స్వరూపాన్ని మర్చిపోతుంది. ఈ శరీరం పోయేసరికి ఏడుస్తున్నాం, అరే నేను వెళ్ళిపోతున్నాను. ఇది అజ్ఞానము. దీన్ని ఏమన్నారు? ఈ అజ్ఞానం వల్లనే అందరికీ ఏమొస్తున్నాయి? బాధలు, దుఃఖాలు, ఏడుపులు వస్తాయి. అది ఇక్కడ చెప్తున్నాడు. కాబట్టి శరీరం కంటే నువ్వు తెలుసుకుంటున్నావు, నీ శరీరాన్ని తెలుసుకుంటున్నావు కాబట్టి నువ్వు వేరే. ఇప్పుడు అర్థమైందా? మాల ఎట్లాగైతే వేరే ఉన్నదో, పదార్థాలు ఎట్లాగైతే వేరే ఉన్నాయో, మరి మన ఆభరణాలు ఎట్లాగైతే వేరే ఉన్నాయో, మనకు ఈ శరీరం కూడా అలాంటివి అని దీంట్లో చెప్తున్నారు. కాబట్టి మనకు ఇవాళ సమయం అయిపోయింది. తర్వాత పక్కింది ఏం తెలుసుకుంటున్నా కానీ నేను వేరు చేసేది ఎలా? అదే కదా, ఎట్లా చేస్తారో చెప్తాం ఇట్లా. ఓం శ్రీరామ జయ రామ జయ జయ రామ, శ్రీరామ జయ రామ జయ జయ రామ, శ్రీరామ జయ రామ జయ